ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పిల్లల గ్రామంలో ఆ శివుణ్ణి ఈరోజు అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులం అందరం కూడా దర్శించుకోవడం జరిగింది. ఈ పర్వదినాన భగవంతుణ్ణి ఈ ప్రాంతం ముఖ్యంగా రైతాంగం కూడా సస్యశ్యామలంగా ఉండాలని, ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎన్నో ఆశలతోటి డిసెంబర్లో కొత్తగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దేవుణ్ణి రేవంత్ రెడ్డి గారికి, వారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బలమైన ఆశీర్వాదం ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే విధంగా ముందుకు తీసుకెళ్లాలని, వారి చల్లని చూపు ప్రభుత్వం మీద, మా మీద, ప్రజలందరి మీద ఉండాలని కూడా కోరుకుంటూ, ఇది దాదాపుగా కాకతీయుల కాలం నాటి 12వ శతాబ్దానికి చెందిన శివాలయాలు. ఎంతో మహిమ గల ఈ శివాలయాలు వాస్తవంగా దీనిని ఇంకా కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంది. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది పూర్తిగా కూడా నిరాదరణకు గురి అయిన పరిస్థితి. ఈరోజు గతంలో కూడా నేను చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఈ గుళ్ళను దత్తత తీసుకొని డెవలప్మెంట్ చేస్తామని కూడా చెప్పి మేము చెప్పడం జరిగింది. అటు ప్రభుత్వ పరంగా ఇటు మా పరంగా కూడా దీన్ని డెవలప్ చేసే కార్యక్రమాన్ని తీసుకొని ఇది రాష్ట్రంలోని ఒక మంచి ఉన్నతమైన దేవాలయంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా ఇప్పుడే మా చైర్మన్ గారు కూడా అక్కడ నవగ్రహాలకు సంబంధించి కూడా మొన్న కొంత కార్యక్రమం చేయడం జరిగింది. మిగిలిన కార్యక్రమాన్ని కూడా నా సొంత నిధులతోటి కూడా ఏర్పాటు చేయించే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటా. అంతేకాకుండా ఇక్కడ మా కౌన్సిలర్ గారు కూడా ఆడిటోరియం కావాలని చెప్పి చెప్పడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారు కూడా నాకు సన్నిహితుడు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకొని పోయి ఖచ్చితంగా వచ్చే శివరాత్రి లోపల ఈ గుడికి సంబంధించిన ఆడిటోరియం కానివ్వండి, మిగిలిన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిధులు తెచ్చే బాధ్యత తీసుకుంటానని కూడా తెలియజేస్తూ, ఆ దేవుడు ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు కూడా తీర్చాలని, అందరినీ చల్లగా చూడాలని, శివరాత్రి రోజు ఎవరైతే పూజలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కోరికలు తీర్చాలని ఆ దేవుణ్ణి, భగవంతుని కోరుకుంటున్నాను.